3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 7 చదవండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. లూకా వ్రాసిన శుభవార్త 21వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చదువుకున్నాం. 5-6 నేను 5 చదువుతాను, మీరు 6 చదవండి. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా, పంతొమ్మిదవ అధ్యాయం 41వ వచనము 42, 43, 44 చదువుకుందాం. 41 నేను చదువుతాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, ప్రభు ఈ మాటలు దీవించుగాక, మనతో మాట్లాడునుగాక. తల వంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సర ఆరంభంలో UPF అందున దైవ సేవకులందరూ వివిధ మండలాల నుంచి వచ్చిన నీ దాసులు దాసురాండ్రు మీ అందరం కలిసి మీ సింహాసనం ముందు నిలువబడి దేవ మా హృదయమంతటితో మిమ్మను ఆరాధిస్తున్నాం. మా జీవితాలను, మా శేష జీవితాన్ని మీ పాదల యొద్ద పడవేసుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, మా శేష జీవితము ఎంతో ఫలభరితంగా ఉండినట్లు మమ్మను దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవునికే ఈ సమయాన్ని అప్పగిస్తూ నన్ను నేను ఆయన పాదాల యొద్ద పడవేసుకుంటూ నన్ను కనికరించమని కోరుతూ క్రీస్తు ప్రభు వారి పేరిట వేడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లూకా శుభవార్త. ప్రభు అయిన యేసు నామమున చేరిన దైవ సేవకులందరికీ, వారి జీవిత భాగస్వాములకు, అలాగనే సంఘంలో బాధ్యత గల వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. నేను అందరికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ అన్నోన్ పర్సన్. బయటికి మేము రాము. నేను శ్రీహరికోటలో 33 ఏళ్ళు ర్యాకెట్ కేంద్రంలో పనిచేశాను. ర్యాకెట్లతోనే పనిచేశాను. అయితే ప్రభు ఇచ్చిన కొద్ది పనిని నమ్మకంగా చేయడానికి ప్రభు ఎంతో కృప చూపుతూ వచ్చాడు. ఒక దినమున యెరూషలేములో ప్రభువును కొంతమంది కలుసుకొని వారు జరిగిన సంగతులు చెబుతున్నారు. ప్రభువా, మరి పండుగకు అనేక మంది గలిలీయులు మరి ఉత్తర దేశం నుంచి వచ్చారు, గలిలియ ప్రాంతం నుంచి వచ్చారు. పిలాతు మరి కారణం చెప్పలేదు, కానీ వారిని పట్టుకొని వారిని చంపి వారి రక్తాన్ని వారి బలులతో కూడా అర్పించాడు. అప్పుడు ప్రభు ఈ మాట అన్నాడు, ఒకే ఒక మాట, మీరును మారు మనస్సు పొందని యెడల అలాగే నశింతురు. ద హోల్ మ్యాన్ కైండ్ ఈజ్ అండర్ కండెమినేషన్. ఈనాడు మానవులందరూ కూడా శిక్షా విధిలోనే ఉన్నారు. ఆయన కనికరాన్ని బట్టి మనం భూలోకంలో బ్రతుకుతున్నాం. అందుకని ఆయన సిలోయము గోపురం గురించి చెబుతూ వచ్చాడు. సిలోయము గోపురం పడినప్పుడు 18 మంది చనిపోయారు. ఆ 18 మంది మిగతా వారి కంటే అపరాధులను మీరు తలస్తున్నారా? కారు. మీరు మారు మనస్సు పొందని యెడల మీరును అలాగే నశింతురు అంటూ ఈ 6-9 వచనాల్లో ప్రభు తండ్రికి ఉన్న గొప్ప మనస్సును మనకు తెలియజేస్తున్నాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఇట్ ఈస్ వెరీ స్పెషల్. అంజూరు ద్రాక్ష తోటలో ఇట్ ఈస్ ఎ క్రీపర్. దాన్ని మనం పందిరేసి పెంచుతాం. దాని కాండం ఎంతో బలహీనంగా ఉంటుంది కాబట్టి ముందు కర్ర పెట్టి దాన్ని పెంచుతాం, తర్వాత పందిరేస్తాం. పందిరికి ఏమొస్తాయి? కొమ్మలు వస్తాయి.
కొమ్మలకి ఇంకేమొస్తాయి, రెమ్మలు వస్తాయి, తర్వాత ఏమొస్తాయి, దానికి చిన్న పువ్వులు వస్తాయి. పువ్వు ఏమవుతుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ కొంతకాలానికి అవుతుంది, పండు అవుతుంది, అప్పుడు కోస్తారు. అయితే ద్రాక్ష తోటలో యజమానుడు ఒక అంజూరపు చెట్టును పెట్టాడు. ఇట్స్ వెరీ స్పెషల్. ఆయనకి ఎంత ఇష్టమో అంజూరపు చెట్టు ఉంటే, అందుకనే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటి తర్వాత దానికి కొంతకాలం సమయం ఇచ్చాడు. మరి పండ్లు వచ్చే కాలం ఉంది. ఆ కాలానికి ఆయన వచ్చి వెతుకుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు, మా ఇంట్లో కూడా ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టుకి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, పెద్ద ఆకు, ఒక్కొక్క ఆకు విస్తరాగా అంత ఉంటుంది. ఆకుల మధ్యలో కాండం మీదనే కాయలు వస్తాయి, పనస పండులాగా చిన్న కాయలు. యజమానుడు ఈ అంజూరు పండ్ల కోసం వస్తున్నాడు, ద్రాక్ష పండ్ల కోసం రావట్లేదు. అవి వస్తాయి, అంజూరు పండ్ల కోసం వస్తున్నాడు, వచ్చి వెతుకుతున్నాడు. 1 year there is no fruit, 2nd year there is no fruit, 3rd year there is no fruit. తోటమాలి పిలిచి అంటున్నాడు, ఎందుకు ఈ స్థలము, దీని కొమ్మలు ఇంత 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 స్థలాన్ని ఆక్రమిస్తాయి, దీని కొమ్మలు నరికివేయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్రూట్ బట్ దేర్ ఇస్ నో ఫ్రూట్. ఈ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో, నేనేం చేస్తాను, చుట్టూ అంతా తవ్వి బాగా ఎరువేస్తాను, బాగా నీళ్లు పెడతాను, అది ఫలిస్తుందని ఎదురు చూద్దాం. ఒకవేళ ఫలించకపోతే నరికివేద్దాం. ఇది ఇశ్రాయేలు దేశం గురించి ఆ దినము ప్రభు చెప్పిన మాటలు. ఈ 3 అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు అయిన యేసు మన క్యాలెండర్ ప్రకారం AD 4 క్రీస్తు శకం 4లో జన్మించాడని చెప్తారు. ఇది క్రీస్తు శకం 37లో జరిగిన సంఘటన. 37 చరిత్ర మనం చదివినట్లయితే 3 దశాబ్దాలు గడిచిపోయాయి. దేవుడు ఆకాశం ఎదురు చూస్తున్నాడు. ఏమని? యెరూషలేము, ఇశ్రాయేలు దేశం తన కోసమై ఫలిస్తుందని. ఫలించలేదు. అందుకని ప్రభు ఆ 19వ వచనం మనం చెబుతూ వచ్చాడు. 19వ అధ్యాయంలో, యెరూషలేమా యెరూషలేమా, ఆయన యెరూషలేమును సమీపించే కొలది యెరూషలేము యొక్క ప్రజల యొక్క అంతరంగ జీవితం ఆయనకు బహు స్పష్టంగా కనబడుతుంది. వారికి మతం ఉంది, యెరూషలేములో దేవాలయం ఉంది, యాజకత్వం ఉంది, ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ అర్చన ఆరాధనలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు లేరు? దేవుని యొక్క సన్నిధి, దేవుని మహిమ లేదు. దాన్ని చూసి కానీ కన్నీరు గార్చి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలాగూ చేర్చుకునవాలని ఆశపడుతుందో, నేను చేర్చుకొని ఆశపడుతూ వచ్చాను మీ దగ్గరికి, కానీ నేను నిన్ను దర్శించిన దినమని నీవు నన్ను ఎరుగలేదు. ఒక సమయం వస్తుంది, 3 దశాబ్దాలు అయిపోయాయి. AD 37 ప్రభు సిలువ వేయబడ్డాడు. 3 దశాబ్దాలు వేసుకోండి. AD 67 క్రీస్తు శకం 67లో యూదుల్లో ఒక విధమైన ఆతృత, ఒక విధమైన తిరుగుబాటు. ఎంతకాలము ఈ రోమా సామ్రాజ్యం కింద మనం జీవించాలి? యేసు ప్రభు వారు జీవించే దినాల్లో ప్రభు ఆయన 5 రొట్టెలు 2 చేపల చేత వేలాది మందిని పోషించినప్పుడు ప్రజల అనేకులు హీఈస్ ద కింగ్, ఇదిగో రాజు వచ్చాడు అని ప్రభువుని పట్టుకొని రాజు చేయదలుచుకున్నారు. కానీ ప్రభు వారి చేతులను తప్పించుకొని ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ప్రజల్లో ఒక విధమైన తిరుగుబాటు. దే ఆర్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. ఏం చేశారు తెలుసా? పరిసయ్యులు, సద్దుకాయలు, హెరోదియన్స్ అందరు కలిపి ఒక తాత్కాలికమైన ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దే సెడ్ జెరూసలేం ఈజ్ ద క్యాపిటల్, దేర్ ఈజ్ ఏ కింగ్డమ్, జూయిష్ కింగ్డమ్, యూదా రాజ్యం ఏర్పరచుకుంటున్నాం అంతే. ఈ వార్త ఎక్కడ చేరుకుంది? నార్త్ వెస్ట్ రోమా పట్టణానికి చేరుకుంది. ఏముందంట? జ్యూస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ఒక తాత్కాలికమైన ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రభుత్వాన్ని వారు ఏర్పరచుకున్నారు. దేర్ ఇస్ ఎ కింగ్ అంతే. ముందు రాయభారం పంపించారు, తర్వాత అక్కడి నుంచి సైన్యం వచ్చింది. మరి యెరూషలేము మందిరం చుట్టూ 3 బలమైనట్టు ప్రాకారాలు ఉన్నాయి. 3 బలమైనట్టు ప్రాకారాలు. ఒక్కొక్క ప్రాకారాన్ని దాన్ని కూల్చడానికి ఎంతో సమయం పట్టింది రోమిలకు కూడా. ప్రభు చెప్పాడు కదా, వారు నీ చుట్టూ చేరతారు, గట్టు కడతారు, నిన్ను అరికడతారు. ఎక్కడి నుంచి? 4 వైపుల నుంచి అరికడతారు. ప్రజలందరూ దేవుని మందిరంలోకి వచ్చేసారు.
ఏం చేశారు? రోమీలు చుట్టూ అరికట్టారు. ఎక్కడికి భోజనాలు లోపలికి పోనివ్వలేదు, ప్రజలను బయటికి రానియలేదు, వచ్చేవాడిని చంపేశారు. ఏమైపోయింది? లోపల కరువు, మనుషులను తినే క్యానిబాలిజం కూడా వచ్చింది అప్పుడు. మనుషులు తినే క్యానిబాలిజం కూడా వచ్చింది అప్పుడు. అంతేకాదు, మన మధ్య ఉన్న ఒక సామాన్యమైన బలహీనత ఏంటి చెప్పండి? అనైక్యత. వీరిలోనే ఏమొచ్చి అనైక్యత వచ్చింది. కాబట్టి ఒక దినము మొదటి ప్రాకారము, రెండవ ప్రాకారం, మూడవ ప్రాకారము జయించి లోపలికి వచ్చేసారు. రాజును పట్టుకున్నారు, యాజకుని పట్టుకున్నారు. ఏం చేశారు? చిన్న పిల్ల, పెద్ద, ముసలి, వయోభేదం లేకుండా అందరినీ చంపేశారు. సో మచ్ ఆఫ్ బ్లడ్ షెడ్. దాని గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. యెరూషలేము పట్టణం అంతని, దేవాలయం అంతాన్ని ఏం చేశారు? మొత్తాన్ని నాశనం చేశారు. బంగారమును దోచుకుని వెళ్ళిపోయారు. ఆ దినమున రోమన్ జనరల్ హిజ్ నేమ్ ఈజ్ టైటస్, అతడు నీ యొక్క చక్రవర్తి కుమారుడు వచ్చి ఏం చేశాడు? బలిపీఠం అంటే ఇత్తడిది, లోపలికి వెళ్తే ఏముంటుంది? ధూపవేదిక, అన్ని బంగారమే, మొత్తాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఆయా సందర్భాలు అక్కడక్కడ మనము ఆ ఫిగర్స్ని చూడవచ్చు, రాతి మీద చెక్కబడిన ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. ప్రభు ఏమైతే చెప్పాడో అది జరిగిపోయింది. వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. యెరూషలేము పట్టణం, యూదా దేశం గురించి దేవుడు మంచి ఫలముల కోసం ఎదురు చూశాడు. ఎదురు చూసినప్పుడు ఫలములు కనిపించలేదు. యెరూషలేము ఎంతో నష్టపోయింది. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్లడ్ షెడ్. ఎంతో రక్తపాతం జరిగింది. దేవాలయం మొత్తం కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికి మిగిలింది ఏంటో తెలుసు? మనం ఇశ్రాయేలు దేశం వెళితే వెస్ట్ వాల్ అంటారు, అంటే పడమటి దిక్కున పెద్ద గోడ ఉంటుంది. దేవాలయంలో మిగిలిపోయింది ఆ ఒక్క గోడే, మిగతా గోడని పగలగొట్టేశారు. ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన మనుషులు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ హిస్టరీ. ఇది చరిత్ర. ఈ దినము మన జీవితానికి ఈ మాటలు ఎలాగా అప్లై అవుతాయో ఒకసారి చూసుకుందాం. ఈ దినం ప్రభువు కూడా మన మధ్య ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో, కుటుంబ జీవితంలో, పరిచర్య జీవితంలో ఫలమును చూడాలని కోరుతున్నాడు. కొన్ని ఫలాలు మనం ధ్యానించుకుందాం. ప్రభు ఫలమును చూసినప్పుడే ఆయన సంతోషిస్తాడు. రండి, యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం. మొదటి 2 వచనాలు అలాగే 5వ వచనము చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ప్రభు ద్రాక్షవల్లి, మనము తీగలము. ద్రాక్షవల్లి యొక్క మాధుర్యాన్ని ఎవరు చూపించగలరు? ఇప్పుడు కాండం దగ్గరికి వెళ్ళి చూసి కోస్తేనండి వగరుగా ఉంటుంది. ద్రాక్షవల్లి యొక్క మాధుర్యాన్ని పండ్ల ద్వారానే రుచి చూడగలరు. యేసు ప్రభువునున్న మాధుర్యాన్ని రుచి చూడాలా, లోకము రుచి చూడాలంటే దానికి ప్రభువు వాడుకుంటున్న సాధనం ఏంటంటే ఈ తీగలే. ఆ తీగలు మనమే. మనం ఫలిస్తేనే మన జీవితాన్ని రుచి చూచి లోకము ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకుంటారు. మనం కారు ద్రాక్షలు కాస్తే, మనమే చేదైన ఫలములు ఇస్తే, కాని ఫలములు ఇస్తే, మంచివి కాని ఫలములు ఇస్తే లోకము ప్రభువుని గురించి ఎలా తెలుసుకుంటుంది? దే ఆర్ ద చర్చ్ ఫైల్స్. అందుకనే ప్రభు ఈ యొక్క హెచ్చరిక ఈ నూతన సంవత్సరం యొక్క ఆరంభంలో మనకిస్తున్నాడు. ప్రభు ఏం కోరుతున్నాడంటే కొన్ని ఫలములు మన జీవితంలో ఉండాలని కోరుతున్నాడు. కొన్ని మనం ధ్యానించుకుందాం. రండి, నాతో కలిసి రోమా పత్రిక 6వ అధ్యాయం. రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం అందరం చదువుకుందాం. రైట్. ఆయనను
ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. మరొకసారి చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. దేవుని వాక్యము మనకు వడంబము లాంటిది. ప్లంబ్ లైన్. ఒక గోడ కట్టేటప్పుడు మేసను వాడుతూ ఉంటాడు. ప్లంబ్ లైన్ ఒక దారానికి చివర మట్టపు గుండును వేలాడదీస్తాడు. ఈ మట్టపు గుండె చెబుతుంది ఆ కడుతున్న గోడ భూమికి పర్పెండిక్యులర్గా 100%, 100కి 100, 90 డిగ్రీలుగా ఉందని చెప్పేది వడంబమే. అటు వాలినా ఇటు వాలినా ఏ వంకరతనం ఉన్నా చెప్పేది వడంబమే. దేవుని వాక్యము వడంబము, ద ప్లంబ్ లైన్. ఇట్ రివీల్స్ ద మైండ్ ఆఫ్ గాడ్. నీ పట్ల దేవునికున్న మనస్సు, నీ పట్ల ఆయనకున్న తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు, సంఘం పట్ల ఆయనకున్న ఉద్దేశములు, ఆయన మన కోసమే సిద్ధపరిచిన వనరులన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలోనే ఉన్నాయి. అందుకనే మనము వాక్యాన్ని బహులోతుగా మనం ధ్యానించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ దేవుడు ఆశించే ఫలం, వన్ ప్రామినెంట్ ఫ్రూట్ ఈజ్ హోలీనెస్. ఇది లేనప్పుడు ద చర్చ్ హ్యాస్ ఫెయిల్డ్. ప్రభు మనం చూస్తున్నాము. ప్రభు ఈ రోమాపత్రికను మన కోసం రాసి ఇక్కడ పెట్టాడు. ఆయన ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. యు ఆర్ డిజైన్డ్ ఫర్ ఏ విక్టోరియస్ లైఫ్. నీవు నేను కూడా బాధ్యత గల సహోదరులుగా, లేకపోతే పెద్దలుగా, లేకపోతే దేవుని యొక్క సేవకులుగా మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ప్రతి విశ్వాసికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే యు ఆర్ డిజైన్డ్ ఫర్ వాట్? డిజైన్డ్ ఫర్ ఏ విక్టోరియస్ లైఫ్ ఓవర్ సిన్. పాపం మీద జయ జీవితం కోసమే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. మనలో నుంచి దేవుడు ఆశిస్తున్న గొప్ప ఫలము పరిశుద్ధత. దీని అంతమే నిత్య జీవం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈనాడు అనేక సమాధి బండల మీద అబద్ధాలు రాయబడి ఉన్నాయి. డోంట్ టేక్ మీ, యు టేక్ మీ సీరియస్లీ. ఒకసారట ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే మరి మనకున్న బాధ్యత ఉంది కదా, పాస్టర్ గారికి ఉన్న బాధ్యత ఏంటంటే సమాధి చేయటం. ఆవిడ వచ్చి అన్నాడంటే, సార్ మన సంగతి మీకు తెలుసు కదా సార్, ఏదో 4 మంచి మాటలు చెప్పి మరి మా అన్నని సమాధి చేయమని చెప్పి. ఏం చేయాలి? వాడు తాగుబోతూ తిరిగిపోతూ వాడిని సమాధి దగ్గర ఎట్ట చేస్తావు? ఏదో 4 మంచి మాటలు చెప్పండి సార్, తెలుసు కదా మన సంగతి. పాస్టర్ గారు అన్నారంట, ఆ పెట్టులో ఉన్నవాడు తాగుబోతూ తిరిగిపోతూ కానీ వాడు తమ్ముడు కంటే మంచోడు అన్నాడంట. అంటే వీడేటువంటి వాడు చూడు. ఒక మంచి మాట. వాడు సత్యం చెప్పాలి కాబట్టి తాగుబోతూ తిరిగిపోతూ ఆ పెట్టులో ఉన్నాడు, కానీ వాడు తమ్ముడు కంటే. పాస్టర్లుగా మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. పరిశుద్ధత యొక్క అంతమే నిత్య జీవం. జాగ్రత్త. ప్రియమైన సహోదరుల సహోదరి, సంఘ కాపరి, సంఘ పెద్దలారా, నేను మనవి చేస్తున్నాను, సంఘమును పరిశుద్ధతలో పెంచాల్సిన బాధ్యత మనదే. పరిశుద్ధత, వాట్ ఈస్ ద డెఫినిషన్? ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే ప్లంబ్ లైన్. ప్రభువు మనకు ఒక వడంబం ఇచ్చాడు. దానిని మనం రిఫరెన్స్గా చేసుకొని సంఘము పరిశుద్ధతలో ఎదగాలి. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే కొద్దిగా ముందుకెళ్తే మరి 17వ వచనం చక్కని మాట ఉంది. చక్కని మాట. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఒక ఉపదేశ క్రమాన్ని ప్రభు ఇచ్చాడు. ఉపదేశ క్రమం, స్టెప్స్. క్రమం అంటే ఏంటి? ఈ స్టెప్, నెక్స్ట్ ఆ స్టెప్, నెక్స్ట్ ఆ స్టెప్. ఒక క్రమం ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆయన క్రమమునకు కర్త. ఆయన క్రమం ఇచ్చాడు. ఏంటి క్రమము? ఒక్కటి మనం గుర్తుపెట్టుకుందాం, మనందరూ గుర్తుపెట్టుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాము, మనందరిలో ఎవరైనా సరే మనుషులలో ఒక ఇన్హెరిటెన్స్ ఉంది. ఆదాము నుంచి మనం సంపాదించుకున్న ఒక స్వాస్థ్యం ఉంది. అదే ప్రాచీన స్వభావం, ద ఓల్డ్ నేచర్. 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాము, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు మన పాప శరీరము
నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. పాప శరీరం అంటే ఒక డెఫినేషన్ ఏంటంటే ద బాడీ ఆఫ్ సిన్, అంటే లోకంలో ఉన్న పాపమంతటిని ఒక మూటగట్టు. దట్ ఈస్ ద బాడీ ఆఫ్ సిన్. అదే నిన్ను ఆకర్షిస్తుంది. శత్రువు దాంతో వాడుకుంటూ ఉంటాడు. నీ సంగతి తెలుసు, నీ తాత సంగతి తెలుసు, మీ నాన్నగారి సంగతి తెలుసు, అందరి సంగతి తెలుసు. హీ నోస్ యువర్ వీక్నెస్. నువ్వెంత బలహీనుడో వాడికి తెలుసు. ఏ ఏరియాస్లో నువ్వు బలహీనుడో తెలుసు. అవి చూపెడతా ఉంటాడు. ఒక గాలంలాగా చేపకు మనం గాలం వేస్తాం, గాలానికి ఒక ముక్క తగిలిస్తాం, ఒక బ్రెడ్ ముక్క ఆకర్షిస్తాం. శత్రువు కూడా అంతే, అనేక విధాలుగా ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఏం చేశాడు తెలుసా? పాప శరీరాన్ని ఆయన నిరర్థకం చేయలేదు, కానీ ఆయన తీసివేయలేదు. కానీ లోకంలో ఉంటుంది పాపం తిరిగి వచ్చే వరకు. ప్రభు మన జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఏంటంటే మన ప్రాచీన స్వభావము మనము ప్రభు యేసు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు అది కూడా సిలువ వేయబడింది. ప్రతి దినము దేవుని స్తుతించండి. ఎన్ని పాటలు పాడుతున్నాం. దీని గురించి ఎవరైనా పాట రాస్తే నేను సంతోషిస్తాను. యూ షుడ్ థ్యాంక్ గాడ్ నాట్ ఓన్లీ ఫర్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. సిలువలో ప్రభు అయిన యేసు ప్రాణం పెట్టడమే కాదు, నీ ప్రాచీన స్వభావాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? సిలువ వేశాడు. పౌలు అంటున్నాడు, ఎరుగు, నో దిస్ ట్రూత్. ఇది ఉపదేశ క్రమంలో మొదటి స్టెప్. నీ ప్రాచీన స్వభావం సిలువేయబడింది అంటే నీలో ఉన్న స్విచ్ సిలువేయబడింది. నీ స్వభావం ఏమవుతుంది? దానికి రెస్పాండ్ అవుతుంది. ప్రభు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? దాన్ని సిలువ వేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే యూ డోంట్ నీడ్ టు బి డామినేటెడ్ బై సిన్. పాపము నీ మీద పెత్తనము చేయుటకు నీవు అధికారము ఇవ్వద్దు. కాబట్టి ఏం చేయాలా? రెండో స్టెప్లోకి రా. ఇది ఎరిగితే ఇంకొకటి నేర్చుకో. 11వ వచనం 6:11 అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. దాకటేమో ఎరుగుట, ఇప్పుడు రెండో స్టెప్ ఎంచుకొనుట. ఎంచుకొనుటే మేక్ ఏ డెసిషన్. ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను దిస్ ఇస్ ద క్రాస్. ప్రభు కోరుతున్నాడు అనుదినము వెన్ యూ గో టు ద నీస్, వెన్ యూ గో టు ద ఆల్టర్, ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మేక్ దిస్ డిసిషన్. ప్రభు ఈ దినము నేను పాపం విషయమై మృతునిగా ఎంచుకుంటున్నాను. క్రీస్తు యేసునందు దేవుని విషయమై సజీవునిగా ఎంచుకుంటుట. అది నీకు ఇచ్చిన బాధ్యత. ప్రభు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఆయన పనిచేసి నీ చేతిలో పెట్టలేదు. హీ హాస్ డన్ హిస్ పార్ట్, ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ యువర్ పార్ట్. తన పని తాను చేసి నువ్వు పని చేయి. దిస్ పార్ట్ నేను చేశాను, ఇది నువ్వు చేయి. గలతీయులు మనం 5వ అధ్యాయం చదువుతాం. క్రీస్తు సంబంధులు శరీరమును తన ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు? క్రీస్తు సంబంధులు. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది లేకుండా అది లేదు. నేర్చుకుందాం ప్రియులారా, జాగ్రత్త పడదాం. నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, అది నువ్వు నెరవేర్చాలంతే. అందుకని ఏమంటున్నాడు ప్రభు? ముందు ఎరుగు. యూ షుడ్ నో ఇట్. వెన్ ఐ ఆమ్ క్రూసిఫైడ్, ఐ వాజ్ క్రూసిఫైడ్ 2000 years ago. యువర్ ఓల్డ్ నేచర్ ఈజ్ ఆల్సో క్రూసిఫైడ్. ప్రతి దినము దేవునికి స్తుతి చెల్లించు. సెకండ్లీ, వెన్ యూ కమ్ టు ద ఆల్టర్ ఏం చేస్తావు? కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్. ప్రభు ఆ పాపం విషయం నేను చనిపోయిన వాడిని, ఆయన అదిగో ఆ పాపం నన్ను ఆకర్షిస్తుంది, దాని విషయమై నేను చనిపోయిన వాడిని ఎంచుకుంటున్నాను. ఇదిగో క్రీస్తు యేసునందు దేవుని విషయమై సజీవునిగా ఎంచుకుంటున్నాను. ఇది ఎంచుకొనుట, ఎరుగుట, ఎంచుకొనుట. దేర్ ఇస్ ఎ థర్డ్ స్టెప్. ద థర్డ్ స్టెప్ ఈజ్ అప్పగించుకొనుట. 13th verse ప్రభు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఎరుగుట, ఎంచుకొనుట, అప్పగించుకొనుట. ఇది ఉపదేశకరం. అప్పగించుకో, అది నీవే చేయాలా. చాలామంది అంటారు, ప్రభు ఆ పనులు చేయడు, నువ్వు అప్పగించుకోవాలా. దేన్ని అప్పగించుకోవాలా? నీ అవయవములను. కింద చూడండి, ఫుట్ నోట్లో ఒక చక్కని మాట ఉంది, మీరు నన్ను చదివి వినిపించాను. అవయవములు అనే మాటకు
క్రింద ఒక మాట ఉంది చూడండి, ఏముంది ఫుట్ నోట్లో? ఆయుధములు. అది దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములను అప్పగించుకో. ఆయుధములు ఎలాగ వినియోగించుకోవాలని నీకు నేర్పుతాడు ప్రభువు, నీకు నేర్పుతాడు. ఆయుధములు. ఏం ఆయుధములు ప్రభువా? ఏం అప్పగించుకోవాలి నీకు? మానవులు ఉన్న బలమైనట్టు ఆయుధం ఏంటి తెలుసా? యువర్ సెల్ఫ్ విల్, నీ స్వచిత్తము. ఇదే నీ జీవిత ఓడకు చుక్కాని లాంటిది, నీ సేవకు చుక్కాని లాంటిది నీ స్వచిత్తం. ఎక్కడికి పోవాలో నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళటానికి నీ స్వచిత్తమే నిన్ను నడుపుతుంది. స్వచిత్తమే నడుపుతుంది. ఎప్పుడైతే ఈ స్వచిత్తాన్ని, నీవు ఈ ఆయుధాన్ని దేవునికి లోపరచు. ప్రభువా, నాకు నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నీ చిత్తము చేయుటకు శక్తినిమ్ము. మన జీవితానికి గమ్యము దేవుని చిత్తమే. ప్రతిదినం అడుగుదాం దేవుని. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆయన చివరి వచనాలు రాస్తూ వచ్చాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తు యేసు. దాంతో మొదలు పెడతాడు. దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం అనే ఈ ఆహారం, ఈ పచ్చికలో ప్రభు ఏం చేస్తాడు? అనుదినం నువ్వు చదువుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఈ గొర్రెల గొప్ప కాపరిని నడిపిస్తాడు. స్పెండ్ గుడ్ టైమ్ విత్ ద వర్డ్. ఆయన నీకు తన మనస్సును నీకు బోధిస్తాడు. తన మనస్సును నీకు బోధిస్తాడు. తన చిత్తమును మనకు బయలుపరుస్తాడు. తన ఆలోచనలు, తన ప్రణాళికను మనకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆలోచనకు లోబడతామో అక్కడ గొప్ప ఫలాన్ని చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏమని చూస్తున్నాము? ప్రభువు కోరుతున్నాడు ఏమని? అవయవమును అప్పగించు, నీ సమయమును అప్పగించు. అది ఇంకొక అవయవం. సమయమును అప్పగించు, నీ కోరికలను ప్రభువుకు అప్పగించు. ఇంకేముంటాయి? నీ ప్రాణములో చాలా ఉన్నాయి. శత్రువు కట్టిన బలమైన దుర్గాలు ఉన్నాయి. దావీదు కాలంలో ఒక బలమైన దుర్గం ఉంది. దావీదు యెరూషలేముకు వచ్చినప్పుడు, అంతకుముందు అయ్యా మమ్మల్ని బతకనేయండి సార్, ఏదో పనులు చేసుకుంటాం, మీ దగ్గర సేవ చేస్తూ ఉంటాం, మీ ఇంట్లో నీళ్లు చేతి పోస్తాం, దేవాలయంలో కట్టలు నరుగుతాం, అయ్యా మీ దాసనం అయ్యా అని చెప్పారు. ఎవరు వాళ్ళు? యెబూసీ. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వారు యెరూషలేములోనే ఒక గొప్ప దుర్గాన్ని కట్టుకున్నారు. దావీదు అక్కడికి వచ్చేసరికి ఒక మెసేజ్ పంపించారు, ఇక్కడికి వచ్చావా మా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలు నేను తరిమేస్తారు. ఈ ఛాలెంజింగ్ ద కింగ్ డేవిడ్. ఇంకా రాజైన దావీదును ఒక సవాల్. మన జీవితంలో కూడా చాలా ఉన్నాయి ఇటువంటి. మనం వాటిని పెంచి పోషిస్తున్నాం. నేను మన ఈ మధ్య ఒక పేరు చెప్పను, ఏముంది బ్రదర్, యూపీఎఫ్ఐ విల్ బ్రేక్ కొన్ని రోజుల్లో. ఐ లవ్ దట్ బ్రదర్. ఆ వ్యక్తి అంటే నేను గౌరవిస్తాను, కానీ ఆ మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి. సహోదరుల ఐక్యత ఎంత ఘనమైనది! అంత తేలిగ్గా మనం మాట్లాడగలమా? దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. శత్రువు మన మనసులో దుర్భేద్యమైన కోటలు కొడుతూ ఏం చేస్తుంటాడు? పితరుల ద్వారా వచ్చిన అలవాట్లు, లేకపోతే నీకున్న బలహీనతల ద్వారా కాలం గడిచే కొద్దీ చిన్ని బలహీనతలు ఏమైపోతుంది తెలుసా? బలమైన దుర్గాలుగా తయారైపోతాయి. ఏం చేయాలి? వాటిని కొట్టిపారేయాలా? వాటిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి తీసుకురావాలా? ప్రభు ఏం చేస్తాడు? వాటిని కొట్టివేస్తాడు. ఆ దినమని దావీదు యెబూసీయులను అందరిని నాశనం చేశాడు. అదే స్థలమును ఆయన కోట కట్టే దానికి ఏం చేశాడు? సియోను పురమని. కాబట్టి శత్రువు మన జీవితంలో కట్టే బలమైనటి గోడలు, బలమైనటి దుర్గాలు అడగొట్టబడాల్సిందే. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు? ఓపెన్ యువర్ మైండ్, ఓపెన్ యువర్ ఎమోషన్స్, ఓపెన్ యువర్ సోల్ అండ్ స్పిరిట్, ఓపెన్ యువర్ బాడీ. నీ కోరికలను, నీ ఆలోచనలను ప్రభు దగ్గర తీసుకురా. ప్రభు అన్నీ సరి చేస్తాడు, చక్కపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ కోటలను, దుర్భేద్యమైన కోటలను కొట్టిపరేస్తాడు. ఆయన మనకు మన జీవాన్ని పోసి నూతనమైన మనసు దయచేస్తాడు, రూపాంతరం చెందిన మనసు దయచేస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నాము? మనం ఈ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఓన్లీ ఎ రెన్యూడ్ మైండ్ కెన్ అండర్స్టాండ్ ది విల్ ఆఫ్ గాడ్. ఈ పాత మనసుకి దేవుని మనసు అర్థం చేసుకునే శక్తి లేదు. అందుకని ప్రభు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సులో నూతన పరుస్తాడు దేవుని వాక్యం ద్వారా.
ఏమవుతుంది? మన మనసు మారుతుంది. మారు మనసు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? రూపాంతరం చెందిన మనసులోకి వెళ్తాం. రూపాంతరం చెందిన మనసు ఇంకా పైకి వెళ్ళిపోతే ఎక్కడికి పోతాం? క్రీస్తు ప్రభు యొక్క మనసులోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ దినాల్లో మనకెంతో అవసరం. అందుకని ప్రభు ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. పరిశుద్ధత కలిగిన మనస్సే దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోగలం. ప్రభు ఈ దినాల్లో మరి మనం పోషించే సంఘము ఈ అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. గుంపును చూసి అన్నాడు కూడా, మీరు డోంట్ గెట్ ఫ్లాబర్గాస్టెడ్, ఉబ్బిపోవద్దు. ఇఫ్ యు గో టు లండన్, మెనీ పీపుల్ కమ్ టు ద చర్చ్ ఫర్ వాట్? ఫర్ సోషలైజింగ్. సంఘానికి వచ్చేవాళ్ళు ప్రభువుని ఆరాధించడానికి వచ్చేది ఇలాంటి వాళ్ళని కలుసుకోవడానికి, కొంతమంది పెళ్లి చూపులు చూసుకోవడానికి, లేదా కొంతమందిని కొద్దిసేపు కూర్చొని అయిపోయిన తర్వాత లవ్ ఫీస్ట్లకు అన్నం తిని వెళ్ళిపోవడానికి చాలామంది వస్తారట అక్కడ. నో, ద చర్చ్ ఈస్ దేర్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము యేసు ప్రభు యొక్క శరీరము. ఇందులో ప్రతి అవయవము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నీ జీవితంలో, సంఘ జీవితంలో ఆశించే ఒకే ఒక గొప్ప ఫలము పరిశుద్ధం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడండి. ఓపెన్ అప్ యువర్ లైఫ్. కాగితంలాగా పరుచుకుందాం మన జీవితం. ఎక్కడ ప్రభువుకి అయిష్టత ఉందో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. పేద కాస్ట్. ఆత్మీయ జీవితం రక్షణ ఉచితమే, కానీ ఎదుగుదల క్రయంతో కూడింది. ఆత్మీయ జీవితంలో రక్షణ ఉచితము, ఎంట్రీ ఫ్రీ. ఆ తర్వాత యాత్రా జీవితము ఇట్స్ విత్ కాస్ట్. ఖరీదు చెల్లించకుండా లేదు. ఖరీదు చెల్లించు. మన పితరులు ఖరీదు చెల్లించారు. వేల చెల్లించి పరిశుద్ధపరచబడుతూ ప్రభుత్వం నడుస్తున్నారు. ఈ దినాల్లో మనకు మోర్ దాన్ ద పవర్ ఆఫ్ మనీ, మోర్ దాన్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ, వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన యొక్క మందిరాల్లోకి రావాలి, కుటుంబాల్లోకి రావాలి, మన వ్యక్తిగత జీవితాల్లోకి రావాలి. ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? మారు మనసులోకి నడిపిస్తాడు, పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. రెండవ ఫలం రండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. ఎస్, 21 కూడా చదవండి బ్రదర్. చంద్రుడు రైట్. రెండవ ఫలం ఇది ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. ఒకని నోటి ఫలము వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము. మన జీవితం అంతటిలో ఎక్కువగా పనిచేసేది, బాహ్యంగా కనపడేది పనిచేసేది ఏంటంటే నోరే. తండ్రి మనకు నోరిచ్చింది. ఇది ఒక ఆయుధం. ఇందాక చెప్పాను కదా, ఇందాక చూసాం. మీ అవయవములను, కింద ఫుట్ నోట్లు ఉంది, ఆయుధములను ఆయనకు అర్పించుకొనుడి. ఎరుగుట, ఎంచుకొనుట, అప్పగించుకొనుట. ప్రభు ఈనాడు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నారు. ప్రభు ఆయనకు కావాల్సింది ఒకటి ఉంది. ఆయనకున్న గొప్ప ఆశ ఏంటంటే నీ నోరు దేవుని నోరులాగా ఉండాలి. అందుకనే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు నోటిని ఎలా వాడుకోవాలో. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకడు తన నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి నందును. ఇక్కడ మనము మరి దేవుని యొక్క మనస్సును మనం ఎరగాలని దేవుడు కోరుతున్నాడు. రండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్ప మనసిది. విశ్వాసుల యొక్క నోరు వాడిగల ఖడ్గం, మెరుగుపెట్టిన అంబు. నీ నోటి యొక్క విలువ నీకు తెలియదు కాబట్టి లేచినప్పటి నుంచి అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడకూడదని నేను అనటం లేదు, కానీ నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి సుమా.
నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస సహితమైన, కృపాసహితమైన సంభాషణే చేద్దాం. దీనికి వ్యతిరేకంగా మనం వెళ్ళొద్దు, నష్టపోతాం. పునరుద్ధారుడైన యేసు భక్తుడైన యోహాను కనపడ్డాడు పద్మసు ద్వీపంలో. కనపడ్డప్పుడు ఆయన అంతకుముందు 40 దినాల్లో 10 మార్లు కనపడ్డాడు. యోహాను కూడా చూశాడు పునరుద్ధారుడైన ప్రభువును. అప్పటిలాగా లేడు ఇప్పుడు యేసు. నౌ ఈజ్ గ్లోరిఫైడ్. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అట్టి ప్రభువు కనపడ్డాడు. ఎలాగా ఉన్నాడు ఆయన? ఆయన యొక్క ముఖము మిగుల ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. ఆయన వెంట్రుకలు హిమం వలె తెల్లనివిగా ఉండెను. ఆయన కనులు అగ్నిజ్వాల వలె ప్రకాశమానమై ఉండెను అంటూ ఆయన యొక్క రొమ్ము బంగారు దట్టి, పాదములు అప్పరించే వలె ఉన్నాయి అంటూ ఆయన నోట నుండి ఖడ్గం ఒకటి బయటకు వెళ్ళొచ్చాడు. ఎందుకు ప్రభు ఈ దర్శనం ఇచ్చాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను, క్షమించండి, భక్తుడైన యోహానికి ఎందుకు నోట్లోంచి రావాలా? నోట్లోంచి ఖడ్గం ఏంటి? ఎంత విపరీతంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు మనకు కనబడితే ఎంత భయం వస్తుంది. నోటి నుంచి ఎంత వాడిగల ఖడ్గం ఒకటి బయటకు వస్తుందట. వాట్ ఈస్ ద మెసేజ్ లార్డ్ జీసస్ గివ్స్ టు ద చర్చ్ టుడే? నీ నోరు నా నోరు లాగా. యేసయ్య దీనికి గొప్ప ఉదాహరణ, గొప్ప ఎగ్జాంపుల్ ఆయన. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం ఇంటికి ఎంత చదవండి. ఆ అధ్యాయం అంతా అద్భుతాలే. అయితే ఎదురున్న సమస్యలు మరి మానవాతీతమైనవి. ఒక కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయి. దినదినము ఆ రోగము మాంసమును, నరములను, ఎముకలను తింటూ చొరబడుతూ ఉంటే, ఒక్కొక్క అవయవం రాలిపోతూ ఉంటే వాడికి మిగిలిందేంటి? హిస్ ఫ్యూచర్ ఇస్ బ్లీక్ అండ్ డార్క్. ప్రభు అన్నాడు, ఎందుకు అలా మాట్లాడతావు? నాకు ఇష్టమే అని వాడిని ముట్టాడు. శుద్ధుడవు కమ్ము, అంతే మాట. శుద్ధుడవు కమ్ము, అంతే. వాడు స్వస్థపరచబడ్డాడు. ఆ మాట పలికాడు ప్రభు, వాడు స్వస్థపరచబడ్డాడు. కపెర్నహూము నుంచి శతాధిపతి యొక్క దాసుడు, ఆ ఆఫీసరే వచ్చాడు ప్రభు దగ్గరికి. అయ్యా, మీరు మా ఇంటికి కూడా రానక్కర్లేదు అయ్యా, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడు. అలాగైతే ఈ దాసుడు బాగా అయిపోయాడు, వెళ్ళన్నాడు. ఆ ఘడియలోనే వాడు స్వస్థపరచబడ్డాడు. వారు ధ్వని మీద వెళుతుండగా సముద్రము పొంగు అలలు, సృష్టి అంతా అలకల్లోలంగా ఉంది గలిలయ సముద్రం మీద. ఆ దినము ప్రభు మాట చేతనే గద్దించాడు, సమస్తము నిమ్మళమైంది. తర్వాత మనం చూస్తాము, ఆయన పేతురు ఇంటికి వచ్చి, అంతకుముందు చూస్తాం పేతురు ఇంటికి వచ్చాడు. పేతురు అత్తను స్వస్థపరిచాడు. ఒక సువార్తలో ఉంది, ఆయన జ్వరమును గద్దించాడు. స్పోక్. అంతే. సాయంకాలం అయ్యేసరికి పేతురు ఇంటి గారి చుట్టూ ఊరంతా వచ్చింది. కొన్ని వందల మంది వచ్చి ఉంటారు. ఎందుకు? దెయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాలు ఉన్నోళ్ళు, అనేక సమస్యలతో ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు. పేటర్స్ హౌస్ ఈజ్ ఫుల్, కాంపౌండ్ ఈజ్ ఫుల్. మాథ్యూ చాప్టర్ 8:17 ఏముంది? ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థ. ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. నీ నోటిలో ఉన్న మాట. మనం ఆ కృపను పోగొట్టుకున్నాం. నేనే సాక్ష్యం ఇస్తాను. వీ హ్యావ్ స్పోకెన్ మచ్ ఈవిల్. అసూయ, ద్వేషము, కోపము, క్షమలేని మాటలు, ప్రేమరాహిత్యంతో కూడిన మాటలు. అయ్యో, మన నోరు ఎలా ఉందంటే, ప్రభు చెక్కిన పెన్సిల్ మనకి ఇస్తే దాన్ని కింద పడేసి ముక్కు ఎరగొట్టి దేనికి పనికిరాని పెన్సిల్గా మన నాలుకను చేసి ఒప్పుకోవాల్సింది. వీ హ్యావ్ టు కన్ఫెస్. ప్రభువా, నా నోటిని నీ ఆయుధంగా నేను వాడుకోలేకపోయాను. నువ్వు ఖడ్గంగా నాకు ఇచ్చావు, కానీ దానికి పదును తప్పింది తండ్రి. వాడిగల అంబుగా చేసావు, కానీ ఆ కొన, దానికి ఉన్న షార్ప్నెస్ పోగొట్టుకుంది ప్రభువా. అందుకనే అపోస్తలుడైన పౌలు కాలంలో మనం చూస్తాం, ప్రధాన యాజకుడైన స్కెవయ పిల్లలు వచ్చినప్పుడు వారు కూడా యేసునామాన్ని ఉచ్చరించారు. బట్ దేర్ ఇస్ నో పవర్. దైవోటు అన్నాడు, ఐ నో జీసస్, ఐ నో పాల్, హూ ఆర్ యూ? నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు, నువ్వెవడవరా? ఎందుకు? దేర్ ఇస్ నో పవర్ ఇన్ దట్ టంగ్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ నోటి ఫలాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఇర్మియాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో, ఇర్మియా ఈజ్ అన్ యంగ్ మ్యాన్. అనాతోతు నుంచి వచ్చిన
యాజకుడైన ఒక యవనస్తుడైన ఒక యాజకుడు దేవుడు ఆయన తన పనికి పిలుచుకున్నాడు. బహు శ్రమల గుండా వెళ్ళాడు. ప్రభు అన్నాడు, నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటే, చేసుకోను ప్రభువా. ఇంకా ప్రభు అనేక మాటలు చెబుతూ వచ్చాడు. ప్రభు కోసం అనేక శ్రమలు పొందుతూ వచ్చాడు. ఆ శ్రమల్లో తట్టుకోలేక 15వ అధ్యాయం 15వ వచనము, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునము అంటూ, మరి నీ మాటలు నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయం నాకు ఆనందం కలుగు చేయుచున్నవి. అయితే ప్రభువా, మరి నేను కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న యూదుల పరిస్థితిని చూసి మరి ఇర్మియా మరి కడుపు మంట, ఎంతో వేదన అంటూ కిందకు వచ్చి ఒక మాట అంటున్నాడు, నా బాధ ఎలా ఎడతెగినదాయను, నా గాయం ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత పొందకపోవటం ఎలా, నిత్యముగా నీవు నాకు ఎండమావులు వగుదువా, నిలువని జలములు వగుదువా అట్లు దేవుని మీద కంప్లైంట్ చేస్తుంది. ఇది సామాన్యమైన నాలుగు. శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాడు ఇర్మియా. ఎందుకంటే ఈజ్ ఏ లోనర్. 10 మంది మనలాగా సహవాసం లేదు. ఇర్మియా ఈజ్ ఏ లోనర్, ఒకటే ఒంటరిగా. అందుకని నేను సమూహంలో కూర్చుండలేదు, ఒంటరిగా వెళ్ళి నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ వచ్చాను. ప్రభు అన్నాడు, ఇర్మియా ఇంతవరకు బాగానే మాట్లాడు, ఇంకా మాట్లాడు. ఏవి ఘనములో ఏవి నీచములో. 19వ వచనం అందరం చదువుదాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలన కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అండర్లైన్ దట్ వర్డ్, నీవు నా నోటి వలె ఉండాలి. ఇది నోటి ఫలం. జీసస్ ఫుల్ఫిల్డ్ ఇట్. లార్డ్ జీసస్ ఫుల్ఫిల్డ్ దిస్. ప్రభు అయిన యేసు యెహోవా తండ్రి అయిన దేవుని యొక్క నోటి వలె ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్తలో అన్ని అద్భుతాలు జరిగాయి. మన ఏళ్ళ కూడా దేవుని యొక్క చిత్తం అదే, నీవు దేవుని యొక్క నోటి వలె ఉండాలి. ఏవి ఘనములో గుర్తుపట్టు, ఏవి నీచములో గుర్తుపెట్టు. వాట్ ఆల్ ఆఫ్ అన్ఫెయిత్ అండ్ స్మాల్ ఫెయిత్, అవన్నీ తండ్రికి నీచములు. ఫెయిత్ ఆనర్స్ గాడ్. విశ్వాసము దేవుణ్ణి మహింపరుస్తుంది. ఏదైతే అల్ప అవిశ్వాసం మాటలో నీ నోటికి రానియదు. అదే ప్రభు ఇర్మియాకు చెబుతుంది. నువ్వు అలా మాట్లాడకూడదు ఇర్మియా, నువ్వు నా ప్రవక్తవి, నువ్వు అలా మాట్లాడకూడదు. ఏవి ఘనములో గుర్తుపట్టు. పరిస్థితులను చూడొద్దు, నా వైపు చూసి మాట్లాడు. నేను చెప్పిన మాటలు నీకు ఘనముగా ఉండునుగాక. ఆ మాటలే మాట్లాడు. అందుకని దేవుని యొక్క వాక్యానికి ఒక పేరు ఉంది, విశ్వాస వాక్యము. విశ్వాస వాక్యం ఎక్కడ ఉండాలా? ఇంటి గౌన్ల మీద ఉండాలా, గోడల మీద ఉండాలా, స్టిక్కర్ల మీద ఉండాలా, ఇంటి మీద ఉండాలి. కానీ అది నీ నోటను, నీ హృదయమును, దేవుని నోటి మాటలే నమ్ము, నోటి మాటలే పలుకు. ఈ మాట పరిశుద్ధాత్మకు అవసరం. మరొకసారి అండర్లైన్ చేసుకోవాలి, నేను మనవి చేస్తున్నాను. గాడ్ ద హోలీ స్పిరిట్ నీడ్స్ యువర్ వర్డ్. యేసు పలకాల, పరిశుద్ధాత్మ అక్కడ కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి. ప్రభు ఏమన్నా తెలుసా? నేను దేవుని ఆత్మ వలన దేవులను వెళ్ళగొట్టుచుండిన ఎడల దేవుని రాజ్యం మీ మీదకి వచ్చి ఉన్నది. ప్రభు పలుకుతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ కుమ్మరించబడుతుంది, దెయ్యాలు పారిపోతుంది. ఈనాడు పరిశుద్ధాత్మకి ఏమవసరము? నీ నోటి నుంచి వచ్చే విశ్వాస వాక్యము అవసరం. అది నీ జీవితాన్ని ఆదాయంతో, ఫలముతో నింపుతుంది. నోటి ఫలము ప్రతి సేవకుని యొక్క జీవితంలో, సేవకురాలు యొక్క జీవితమే కాదు, నాలాంటి సామాన్యమైన వ్యక్తి యొక్క జీవితంలో కూడా నోటి ఫలమును చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏంటది? నీ నోరు ఆయన నోరులాగా ఉండాలి. నీ నోరు ఆయన నోరులాగా ఉండాలి. క్రమశిక్షణ చేసుకుని నాలుకను మనవి చేస్తున్నాను. 10 మంది దగ్గర కూర్చున్నప్పుడు నోటికి కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ప్రభు నేను పవిత్రపరచును గాక. ఈ దినాల్లో ప్రభు మన ఉద్రేకాలను పవిత్రపరచును గాక, మన భావనలను పవిత్రపరచును గాక, మన నమ్మికలను కోరికలను ప్రభు పరిశుద్ధపరచును గాక, మన నాలుకను ప్రభు తన ఆయుధంగా వాడుకును గాక. ఆయన నోటి వలె మన నోరు ఉండును గాక. 3వ ఫలం చెప్తాను రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ మరి హెబ్రీ గ్రంథకర్త కొన్ని తలంపులు మనకిస్తున్నాడు. 11వ అధ్యాయం. ఇక్కడ ఒక ఫలాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయము
13వ వచనం ఒక చక్కని మాట ఉంది, చక్కని మాట. రైట్. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఈ వాక్యంలో ఒక చక్కని చిన్న వర్డ్ ఏంటంటే విశ్వాస ఫలం. ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ఫెయిత్. ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసం యొక్క ఫలం. మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, లేకపోతే పరిచర్య జీవితం కావచ్చు, వీ ఫేస్ ప్రాబ్లమ్స్. సర్టన్లీ దిస్ ఇస్ ఎ క్రికెట్ వరల్డ్. ఎవ్రీవేర్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, బట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈజ్ ఏ సొల్యూషన్ విత్ ద లార్డ్. ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభు యొద్ద. కాబట్టి ప్రభు మనం ఏం చేయాలా? మనము మరి మనుషుల జ్ఞానం తీసుకోవచ్చు, లోక జ్ఞానం కూడా తీసుకోవచ్చు, కానీ ఇట్ విల్ లీడ్ యూ టు కరప్షన్. అబ్రహాముకు పిల్లలు లేకపోతే లోకం ఏం చెప్పింది? అరే తెచ్చుకోరా ఇంకొక దాన్ని, అయిపోయింది, క్లోజ్. అంటిల్ టుడే బికాస్ ఆఫ్ దట్ డెసిషన్ దెర్ ఈస్ బ్లడ్ షెడ్. ఈనాటికి కూడా మధ్యప్రాచ్యంలో రక్తపాతం జరగటానికి కారణము ఆ ఒక్క నిర్ణయమే. నష్టం. మానవ జ్ఞానము ఇట్ లీడ్స్ యు టు కరప్షన్. మన జీవితంలో కరప్షన్ లేకుండా ఉండాలంటే, దేవ స్వభావం నుండి మనం పాలు కావాలంటే ప్రభు మనకిచ్చింది ఏంటంటే వాగ్దానం. రండి, వాగ్దానం గురించి పేతురు తన పత్రికలు రాశాడు. 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించు. ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ప్రతి సమస్యకు పరిష్కారం ఇదే. కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇదే. సంఘంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇదే. సేవలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇదే. అమూల్యములను అత్యధికమైన వాగ్దానం. ప్రభు యేసు పునరుద్ధరణైన తర్వాత ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి యొద్ద నుంచి మన కోసమై కానుకలను స్వీకరించాడు. ఆ కానుకల్లో ఒకటి అమూల్యములను అత్యధికములైన వాగ్దానం. అమూల్యములు, ప్రెషియస్, అత్యధికములు, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ద బ్లెస్సింగ్ ఇన్ ద ప్రామిస్ ఈజ్ వెరీ గ్రేట్. ద బ్లెస్సింగ్ ఇన్ ద ప్రామిస్ ఈజ్ ప్రెషియస్. ఆ అమూల్యమైనది అత్యధికమైనది. నీవు వీటిని స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వాగ్దాన ఫలం నువ్వు అనుభవించాలి. నీ జీవితాన్ని వాగ్దానాలతో కట్టుకోవాలని, నీ పరిచర్యను వాగ్దానాలతో కట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఈ సంవత్సరం. ప్రభు ఏం చేస్తున్నాడు మరి? ఆయన ఇందాక నేను మరి దీనికి ముందున్న పత్రికలో, హెబ్రీ పత్రికలో ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు? యాజ్ వీ డిపెండ్ అపాన్ ద లార్డ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసు. ఏం చేస్తాడు ఆయన? అనుదినము నీవు దేవుని యొక్క వాక్యంతో నీవు ఆయనను సంధించినప్పుడు, వాక్యంతో నువ్వు కూర్చున్నప్పుడు, నీ భారములన్నీ ఆయనకు చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఈ గొప్ప కాపరి ఈ పచ్చిక ద్వారా నడిపిస్తాడు. ఏం చేస్తాడు? పచ్చికలో కొన్ని చోట్ల బహు చక్కని, బాగా సమృద్ధిగా, బాగా ఎదిగిన మంచి పచ్చిక ఉంటుంది. అక్కడ నేను కూర్చోబెడతాడు. నీ సమస్యలన్నీ ఆయనకి తెలుసు, నీ భారములన్నీ ఆయనకి తెలుసు, నీ కన్నీరంతా ఆయనకి తెలుసు, నీ పోతున్న ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ ఆయనకి తెలుసు, అన్నికి తెలుసు. నీవు వాక్యమును ధ్యానిస్తుండగా ఆయన అక్కడ నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు ఎదుగు నడిపిస్తాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. టేక్ డౌన్, రాసిపెట్టుకో. వాక్య వాగ్దానములు ప్రభు నీతో మాట్లాడి
రాసిపెట్టుకో, రాసిపెట్టుకో. ప్రతి సమస్యకు ఏముంది? ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఎక్కడుంది? వాగ్దానములు ఉంది. అమూల్యములు, అత్యధికం వాగ్దానం. తీసుకో, టేక్ ఇట్. ప్రార్థనలో ఈ వాగ్దానాన్ని కోట్ చేయి. యూజ్ దిస్ లాంగ్వేజ్ ఓన్లీ. ఈ దినాల్లో చాలామంది బాగా ఏడుస్తారు. ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. టేక్ దిస్ వర్డ్. ఈ మాటలతోనే ఆయనతో మాట్లాడు. దిస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ భాషే. దీనితోనే మాట్లాడు, దీనితోనే పాడు, దీనితోనే పాటలు కట్టుకో, దీనితోనే నువ్వేం చేస్తావు? అనుదినము నీవు సమయం ఉన్నప్పుడల్లా ఒప్పుకుంటా ఉండు. కన్ఫెస్. నోటితో మాట్లాడు, ఒప్పుకో. నమ్ముతున్నాను ప్రభువా. సమయం వ్యర్థం చేసుకోకుండా వాగ్దానాలు పలకటం నేర్చుకో. ప్రభువా, నా ముందు ఈ సమస్య ఉంది, అయినా సరే నీవు వాగ్దానం ఇచ్చావు, నేను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు చేసేవని నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు చేసేవని నమ్ముతున్నాను దేవా. ప్రార్థనలు ఏవి అడిగిరు అవి దొరికినవి నమ్మిన ఎడల ఏం జరుగుతుంది? అవి కలుగుతాయి. దే విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ద బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ ద స్పిరిచువల్ రియలం. ఆత్మలోకంలో ఆశీర్వాదం ఉంది, ఆత్మలోకంలో పరిష్కారం ఉంది. అయితే భౌతిక లోకంలో కనపడటానికి ఇట్ టేక్స్ టైమ్. మీన్ వైల్ వాట్ యూ విల్ డూ? బిగిన్ టు కన్ఫెస్, బిగిన్ టు థ్యాంక్ ద లార్డ్, బిగిన్ టు ప్రైజ్ ద లార్డ్. ఆయన స్తుతించు, కీర్తించు, ఎదురు చూస్తూ ఉండు. నీవు ఆశించిన ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని నువ్వు చూస్తావు. వాగ్దానం యొక్క ఫలాన్ని కనులారా చూస్తావు. బిల్డ్ యువర్ లైఫ్ లైక్ దట్. నీ జీవితాన్ని ఇలా కట్టుకో, నీ పరిచయాన్ని ఇలా కట్టుకో. ఎందుకనగా వాగ్దానం యొక్క సాఫల్యత ఏం చేస్తుంది తెలుసా? నీ సాక్ష్యాన్ని బలంగా చేస్తుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ సచ్. నాకు తల్లిదండ్రులు ఇచ్చాడు. నేను అందరి దగ్గర కంటే మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను దేవుడు వాస్తవం అని. వాట్ ఎ ఛాలెంజ్ టుడే. యువర్ చిల్డ్రన్, ద చర్చ్, బిలీవర్స్, విశ్వాసం, నీ చుట్టూన్న వాళ్ళు ఏం తెలుసుకోవాలా? దేవుడు వాస్తవం అని తెలుసుకోవాలి. మా దేవుడు పనిచేస్తున్నాడు, ఇది ఆయన మాట్లాడాడు, వాగ్దానం నెరవేర్చాడు. ఎప్పుడైతే వాగ్దానం యొక్క సాఫల్యతను వారు చూస్తారో ఏమవుతుంది? వారి యొక్క విశ్వాసం కూడా అధికం. కాబట్టి ప్రభు ఈ దినాల్లో అట్టి కృప మరి దేవుని యొక్క దాసులందరికీ దయచేయక. 3 ఫలాల గురించి నేను చెప్పాను నాకు ఇవ్వబడిన సమయంలో. ఒకటి పరిశుద్ధత అను. వెరీ ఇంపార్టెంట్. కీప్ యువర్ లైఫ్ ప్యూర్. కీప్ యువర్ సీక్రెట్ లైఫ్ ప్యూర్. లోకాన్ని రానియద్దు. డోంట్ బ్రింగ్ ఇట్స్ ఫ్యాషన్స్, వేస్ ఆఫ్ ద వరల్డ్. నో, గాడ్ అబ్హార్స్ ఇట్. దేవుడు ఆ జీవితాన్ని అసహించుకుంటాడు. యు నో వాట్ హ్యాపెన్ టు లాస్ ఏంజల్స్? తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ దినాల్లో. వాట్సాప్ ఉంది కదా. వాట్ హ్యాపెన్ టు లాస్ ఏంజల్స్? వాట్ హ్యాపెన్ టు బెవర్లీ హిల్స్? ఇప్పుడు ఇల్లు లేకుండా తిరుగుతూ ఉన్నారు. కారణం ఒకటే, దెర్ ఈజ్ ఎ లిమిట్ టు గాడ్స్ పేషెన్స్. మనం ఏదో సాఫీగా జీవితం రన్ అయిపోతుంటే పర్లేదులే అనుకోవద్దు. There is somebody, the mediating for us. The mediator of the New Testament. క్రొత్త నిబంధనకు మధ్యవర్తివైన వాడు ప్రభు అయిన యేసు తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, అయ్యా వాడి జీవితంలో ఫలము లేదు, ఈ ఒక్క సంవత్సరం ఉంచు. ఏం చేస్తాను నేను? చుట్టూ గొప్పు దవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, చక్కటి కేర్ ఇస్తాను. జస్ట్ లుక్ ఫర్ 1 year. అతను ఫలించకపోతే అప్పుడు somebody is interceding for us. Somebody is interceding for the church members. Somebody is interceding for the whole world. మనం ఈ దినాల్లో ప్రభు రాకడ సమీపమే కొద్దీ let us be more vigilant, more cautious. May Lord give us the grace and the power of the Holy Spirit to obey His word. God bless.